హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈ రోజు వీడియో వచ్చేసి భోగి రోజంతా కూడా మేము ఎలా స్పెండ్ చేసాం అన్నది, ఆ రోజంతా కూడా డే అంతా కూడా ఎలా గడిచింది అనేది మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఆ రోజు ఎర్లీ మార్నింగే లేచి పిల్లలకి కొంచెం చేదు అది పట్టేసిన తర్వాత ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఇంటి దగ్గర కూడా భోగి మంట అయితే వేసుకొని రెడీ అయ్యి మేమైతే టెంపుల్కి అయితే వెళ్తున్నాము. మీకు తెలుసు కదా, ఆ రోజు లాస్ట్ డే అన్నమాట. పెందుర్తి వెంకటాద్రి టెంపుల్లో మేము ధనుర్మాసము పూజ అయితే చేస్తున్నాను కదా, భోగి రోజుతో లాస్ట్ అన్నమాట. ఆ రోజు మా వారు లేరు, అక్కడ రిసార్ట్ లో ఉన్నారనమాట. అయితే పిల్లలు తీసుకొని అందరం కూడా టెంపుల్ కి అయితే వచ్చేసాము. ఇది టెంపుల్లో వేసిన భోగి మంట అనమాట. చూసారు ఎంత పెద్ద మంటో. అయితే టెంపుల్లో ఆ రోజు మార్నింగ్ 7 o'clock కల్లా వెళ్ళిపోయాము టెంపుల్ కి. భోగి రోజు వీడియో ఎప్పుడు పెడుతున్నాను అనుకోవద్దు, ఎందుకంటే కొంచెం లేట్ అయ్యింది. నాకు కొంచెం బిజీగా ఉండడం వల్ల కొంచెం పోస్ట్ చేయడం లేట్ అయ్యింది అనమాట. అయితే ఆ రోజు టెంపుల్కి అయితే వచ్చేసిన తర్వాత పిల్లల కోసం నేను పేడ పిడకలు అయితే ప్రిపేర్ చేశాను ఒక ఒక 1 week ముందు నుంచి. అది బాగా ఎండిన తర్వాత పిల్లలంతా హైట్ దండ కూర్చి అది మనం వాళ్ళకి దిష్టి తీసి భోగి మంటలో పడేస్తే వాళ్ళకున్న దృష్టి దోషాలు ఏమైనా ఉంటే పోతాయన్నమాట. అలాగే పిల్లలకి మంచిది కూడా. అందుకని చెప్పి మేము ఆ భోగి మంటలో వేసాను. తర్వాత అవన్నీ కాలిపోయిన తర్వాత అది తీసి బొట్టు పెడితే చాలా మంచిదన్నమాట పిల్లలకి. ఇంకా ఎవరికైనా తెలియపోతే నెక్స్ట్ భోగికి అలాగా ట్రై చేయండి, చాలా మంచిది పిల్లలకి కూడా. తర్వాత మేము భోగి మంట దగ్గర కాసేపు స్పెండ్ చేసాము. ఎర్లీ మార్నింగే చూసారు కదా, మంచు అయితే చాలా ఎక్కువగా పడుతుంది. మా తమ్ముడు తను, మీరు నా ప్రీవియస్ వీడియోలో చూసే ఉంటారు. తర్వాత టెంపుల్లో చాలా మంది వచ్చారు ఆ రోజు దర్శనం కోసం. చూసారు కదా ఎంతమంది ఉన్నారో. భోగి ముందు రోజు తిరువీధి అమ్మవారికి జరిపించారు కదా, అదంతా చూసేసరికి మాకు 12 అయిపోయింది. నేను ఆ వీడియో కూడా పోస్ట్ చేశాను, ఇంకా ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి. ఇంకా అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత నేను, మా మరదలు, మా తమ్ముడు కలిసి సింహాచలం టెంపుల్కి అయితే వచ్చాము. ఎప్పుడు వెళ్ళలేదు కానీ ఫస్ట్ టైం వెళ్ళాను. భోగి రోజు చాలా బాగుంటుందని చెప్పి విన్నాను అనమాట. అయితే సింహాద్రప్పన్న స్వామి దర్శనంకి అయితే వెళ్ళాము. చాలా రష్గా ఉంది ఆ రోజు టెంపుల్ అంతా కూడా. దర్శనం అయ్యేసరికి మాకు 1 hour పట్టేసింది అనమాట. అయితే చూసారు కదా, 1 hour చాలా బాగా దర్శనం అయితే అయిపోయింది. దర్శనం అయిపోయాక బయటకు వచ్చిన తర్వాత ఇది అక్కడ చాలా కోలాటాలు అవన్నీ కూడా అరేంజ్ చేశారు. అలాగే గంగిరెద్దులు, అలాగే అదేంటి హరిదాసులు ఇవన్నీ కూడా పెట్టారు. చూడడానికి చాలా బాగుంది. ఒకేసారి మనకి సంక్రాంతి, విలేజ్ లో సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో అలా మొత్తం క్రియేట్ చేశారనమాట. చాలా బాగుంది చూడడానికి. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కూడా మంచిగా ట్రెడిషనల్ గా రెడీ అయ్యి కోలాటం అది వేశారనమాట. చాలా బాగా అనిపించింది చూడడానికి. పండగ అంటేనే కొత్త బట్టలు, ఆబ్వియస్లీ పిండి వంటలు అవన్నీ కూడా ఉంటాయి కదా. అయితే చూసారు కదా, మేము ఇక్కడ చాలాసేపు స్పెండ్ చేసాము. అవన్నీ చూసుకుంటూ వెళ్ళామన్నమాట. ఇక్కడ చాలా పెద్ద భోగి మంట కూడా వేశారు, చూపిస్తాను చూడండి వీడియోలో. చాలా పెద్ద భోగి మంట కూడా వేశారు. ఆ పెద్ద పెద్ద కర్రలతో వేశారనమాట. చాలా మంది అక్కడ భోగి మంట దగ్గర సెల్ఫీలు అవి తీసుకున్నారు. వీడియోలో చూడండి. చూసారు కదా ఎంత పెద్ద భోగి మంట. ఇంకా అక్కడ నుంచి మేము వెళ్ళేసరికి 12:30 అలా అయిపోయింది ఇంటికి వెళ్ళేసరికి. ఇంకా ఇంటికి వెళ్ళి మళ్ళీ అక్కడ కొంచెంసేపు ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి మళ్ళీ మా రిలేటివ్స్ ది మంగళ స్నానం ఉంటే అక్కడికి వెళ్ళాము. అక్కడ కూడా మంచిగా డాన్సెస్ అవి వేసి కాసేపు స్పెండ్ చేసామన్నమాట. ఇంకా మాకు మధ్యాహ్నము 2-3 అలా అయిపోయింది. అక్కడ నుంచి వచ్చేసరికి ఇంకా నైట్ మళ్ళీ అదే రోజు మనకి టెంపుల్లో గోదా కళ్యాణం ఉంది కదా. ఇంకా అక్కడ నుంచి వచ్చిన తర్వాత కాసేపు రిలాక్స్ అయ్యి మళ్ళీ ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి వెళ్ళామన్నమాట టెంపుల్ కి. గోదా కళ్యాణము ఆ రోజు లాస్ట్ డే అన్నమాట. ఇంకా మాకు నెలంతా కూడా ఎర్లీ మార్నింగ్ లేచి వెళ్తాం కదా, అది లాస్ట్ భోగి రోజు లాస్ట్ అన్నమాట. అమ్మవారు స్వామికి కళ్యాణం జరిపించిన తర్వాత ఇంకా ఆ రోజుతో వ్రతం అయితే ఎండ్ అవుతుంది. చూసారు కదా కళ్యాణంలో ఎంతమంది దంపతులు పాల్గొన్నారో, చాలా మంది అయితే వచ్చారు. అలాగే ముందు రోజు అమ్మవారికి తిరువీధి జరిపిస్తారు కదా, అక్కడికి మేము సారీ అది ప్రిపేర్ చేసాం కదా, అవన్నీ కూడా ప్యాక్ చేసేసి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా అవి ప్రసాదం కింద ఇస్తారనమాట. చూడండి వీడియోలో ఎంతమంది ఉన్నారో కళ్యాణంలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా. వీళ్ళంతా కూడా కళ్యాణం చూడడానికి వచ్చిన వాళ్ళే. కళ్యాణం ఎమ్మెల్యే గారు పంచకర్ల రమేష్ బాబు గారు అయితే చేతుల మీదుగా దగ్గరుండి జరిపించారు. అలాగే మధ్య మధ్యలో కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ఏర్పాటు చేశారు. చాలా చిన్న చిన్న పిల్లలు కూడా మంచిగా డాన్సెస్ అవి వేశారనమాట. అవన్నీ చూసుకుంటూ మాకు టైం తెలియదు. అక్కడ మాకు 11:30 అలా అయిపోతుంది కళ్యాణం అంతా కంప్లీట్ అయ్యేసరికి. దిత్తులో ఉన్న వాళ్ళు అలాగే కళ్యాణంకి వచ్చిన వాళ్ళు ఎవరైనా వీడియో చూసినట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి. ఎందుకంటే మీరు చేసే కామెంట్స్ నాకు ఒక బూస్టప్ లా ఉంటాయన్నమాట. వాళ్ళు కూడా నా వీడియోస్ ఫాలో అవుతున్నారు అని చెప్పి ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఫైనల్లీ కళ్యాణం అంతా కంప్లీట్ అయ్యేసరికి మాకు 12 అలా అయిపోతుంది అక్కడే. ఇంకా అక్కడ తర్వాత మంచిగా టిఫిన్స్ అవి అరేంజ్ చేశారు.
ఇంకా టిఫిన్స్ అంటే ఒకటి కాదు, అన్ని కూడా దోశ, ఇడ్లీ అవన్నీ కూడా అరేంజ్ చేశారనమాట. టిఫిన్స్ తో పాటు మంచిగా ఐస్ క్రీమ్ అది కూడా పెట్టారు. ఇంకా టిఫిన్స్ అవి చేసేసి ఇంకా అందరం ఒకరికొకరు బాయ్ చెప్పుకుంటూ మేము ఇంకా వెళ్ళిపోయామన్నమాట. ఇంటికి వెళ్ళేసరికి మాకు 12 అయిపోతుంది. అంతే అండి. వీడియో కొంచెం లేట్ అయింది పోస్ట్ చేయడం, మేము అనుకోవద్దు. ఇంకా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంకా నా ఛానల్ కొత్తగా ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దాన్ని ట్యాప్ చేస్తే నేను ప్రతిరోజు చేసే వీడియోస్ నోటిఫికేషన్స్ అనేవి మీ వరకు వస్తాయి. అందరూ కూడా నా వీడియోస్ చూస్తూ సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. బాయ్ బాయ్.